Hi, hello, namaste, annyeonghaseyo. Welcome to ET Exclusive. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే మన స్టార్స్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని కోరారు. సీఎం కామెంట్స్ తో సినిమా మేకింగ్ లోనూ మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోలు కూడా గ్రేట్ షేడ్స్ లో ఉన్న పాత్రలోనే కనిపిస్తున్నారు. చాలా సినిమాలు మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుండటంతో ఆ సినిమాలో క్రైమ్ కంటెంట్ తో పాటు డ్రగ్స్ వినియోగం లాంటి వాటిని కూడా ఎక్కువగానే చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సీన్స్ విషయంలోనే పరిశ్రమ పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు కొత్త కండిషన్స్ పెట్టారు. ఇక మీదట ఏ సినిమా టీం అయినా టికెట్ రేట్ పెంచాలంటూ అప్లికేషన్ పెడితే ఆ సినిమాలో పనిచేసిన స్టార్స్ తో డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణకు సంబంధించిన ఓ వీడియో చేస్తేనే టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. అంతేకాదు, సినిమాకి ముందు డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి వీడియో మెసేజ్ ప్లే చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం నిర్ణయంతో సినీ పరిశ్రమలో మరిన్ని మార్పులొచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక మీద డ్రగ్స్ కల్చర్ను చూపించేలా సన్నివేశాలు లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో సెన్సార్ నిబంధనలు కూడా కఠినతరం చేస్తే అలాంటి సీన్స్ ప్రేక్షకుల వరకు రావన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంతమంది స్టార్స్ ఇప్పటికే తమ వంతుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రాజమౌళి లాంటి వారు గతంలోనే ఇలాంటి వీడియోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నిబంధన విధించడంతో ఇక మీదట అందరు హీరోలు డ్రగ్స్ నియంత్రణపై సందేశమిచ్చేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే ఆ నలుగురు హీరోల గురించే మాట్లాడుకుంటున్నారు. రికార్డులన్నీ వాళ్ల పేర్ల మీదే కనిపిస్తున్నాయి. మరి ఈ సెగ్మెంట్ లో మిగతా హీరోల పరిస్థితి ఏంటి? యంగ్ హీరోల పాన్ ఇండియా జర్నీ ఎలా సాగుతోంది? ఈ ట్రెండ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న హీరోల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? పాన్ ఇండియా గేట్లు తెరిచిన ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో ఉన్నారు. ఆల్రెడీ నేషనల్ మార్కెట్ ని కొల్లగొట్టిన ఎన్టీఆర్, రామ్ చరణ్ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. అతి త్వరలో పాన్ ఇండియా మార్కెట్ లో జెండా పాతడానికి రెడీ అయిపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. బడా హీరోలు నేషనల్ మార్కెట్ ని రూల్ చేస్తుంటే కుర్ర హీరోలు కూడా ఆ జోన్ లో సత్తా చాటడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ నాని, రవితేజ లాంటి హీరోలు నేషనల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. అయితే రీజనల్ గా సూపర్ ఫామ్ చూపించిన ఈ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. అయినా పట్టు వదలకుండా అప్కమింగ్ సినిమాలతో మరోసారి నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ ని ఎయిమ్ చేస్తున్నారు. ఆల్రెడీ తండేల్ షూటింగ్ లో ఉన్న నాగచైతన్య ఆ సినిమాని నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. తాజాగా సుధీర్ బాబు కూడా తన నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జోన్లో ఆల్రెడీ సక్సెస్ సాధించిన యంగ్ హీరోలు నిఖిల్, తేజ సజ్జా మాత్రమే. కార్తికేయ 2తో నిఖిల్, హనుమాన్తో తేజ సజ్జా పాన్ ఇండియా మార్కెట్లో హిట్ కొట్టి చూపించారు. ఇప్పుడు ఇదే బాటలో మిగతా హీరోలు కూడా తమ మార్కెట్ రేంజ్ని పెంచుకోవడానికి తెగ కష్టపడుతున్నారు. టాలీవుడ్ లో మరోసారి నెక్స్ట్ జనరేషన్ వారసులకు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటోలు మెగా, నందమూరి అభిమానుల్లో నయా జోష్ నింపుతున్నాయి. ఇంతకీ ఏంటా ఫోటోస్? ఫ్యాన్స్ ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. నందమూరి అభిమానుల నిరీక్షణకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. వస్తున్నా అంటూ తన డెబ్యూ మూవీకి సంబంధించిన హింట్ ఇచ్చారు బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ. త్వరలోనే మోక్షు ఫస్ట్ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. తన కమెంట్తో పాటు మోక్షు షేర్ చేసిన పిక్ ఫ్యాన్స్ ని మరింత ఖుషీ చేస్తోంది. గతంలో మోక్షజ్ఞ లుక్ విషయంలో చాలా విమర్శలే వినిపించాయి. అసలు హీరోగా సెట్ అవుతాడా అన్న రేంజ్లో జరిగింది ట్రోలింగ్. అయితే లేటెస్ట్ ఫోటోతో కమెంట్స్ కి చెక్ పెట్టేశారు మోక్షజ్ఞ. ఆ స్టార్ వారసుడి లేటెస్ట్ లుక్ చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మోక్షజ్ఞ విషయంలో క్లారిటీ వచ్చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి పవన్ తనయుడు అఖీరా మీద పడింది. గతంలో అఖీరాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదన్నారు తల్లి రేణుదేశాయ్. కానీ రీసెంట్ టైమ్స్లో అఖీరా యాక్టివిటీస్ చూస్తే అది నిజం కాదనిపిస్తోంది. ఈ మధ్య ఎక్కువగా సినిమా ఈవెంట్స్లో దర్శనమిస్తున్నారు ఈ చార్మింగ్ బాయ్. పవన్ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్స్ దగ్గర సందడి చేశారు అఖీరా. రీసెంట్ గా కల్కి రిలీజ్ రోజు థియేటర్లో సినిమా చూసి ఆ విశేషాల్ని అభిమానులతో పంచుకున్నారు. అఖీరా ఇంత యాక్టివ్ అవ్వడం చూసి త్వరలోనే మెగా కాంపౌండ్ నుంచి కూడా వారసుడి ఎంట్రీపై అనౌన్స్మెంట్ రాబోతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. ఈ ఇయర్ పాన్ ఇండియా సినిమా జోరు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.
నార్త్ నుండి ఒక్కరు కూడా పోటీలో లేకపోయినా తెలుగు తమిళ ఇండస్ట్రీల్లో మాత్రం ఈ రేంజ్ సినిమాల జోరు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. తెలుగు సినిమాలకి పాన్ ఇండియా సక్సెస్లు కొత్త కాకపోయినా తమిళ జనాలు మాత్రం ఆ సెగ్మెంట్లో తమ హీరోలు ప్రూవ్ చేసుకునే టైం కోసం ఎదురు చూస్తున్నారు. దేవరా, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, పుష్ప 2 ఇలా టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోయే పాన్ ఇండియా సినిమాల నెంబర్ సాలిడ్గానే కనిపిస్తోంది. అన్నీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలే కావడంతో వీటి సక్సెస్ సౌండ్ కూడా ఆ రేంజ్లోనే ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న దేవర్తో మొదలై అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మన సినిమాలు మార్కెట్ను రూల్ చేసేందుకు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాయి. అయితే ఇదే సీజన్లో మేము కూడా సత్తా చాటుతాం అంటూ రెడీ అవుతున్నారు తమిళ సినిమా మేకర్స్. ఇప్పటివరకు తమిళ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తన ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే టాలీవుడ్ సినిమాలతో పోటీ లేకుండా సేఫ్ జోన్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. ఇండియన్ 2, రాయన్ సినిమాలు కాస్త ముందుగానే బరిలో దిగుతున్నాయి. ఈ 2 సినిమాలు జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విజయ్ హీరోగా తెరకెక్కిన ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్ సెప్టెంబర్ 5న రిలీజ్కు రెడీ అవుతోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ది గోట్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. అక్టోబర్లో కంగువా, వేట్టయాన్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. 2 భారీ బడ్జెట్, భారీ యాక్షన్ సినిమాలు. దీంతో తెలుగు సినిమాలతో పాటు ఈ 2 సినిమాలు కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంత టఫ్ ఫైట్లో తమిళ సినిమాలు ప్రూవ్ చేసుకుంటాయా? అప్కమింగ్ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్లో తన మార్క్ చూపిస్తాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సౌత్ సినిమాతో ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసిన నార్త్లో స్టార్ ఇమేజ్ అందుకున్న బ్యూటీ కృతి సనన్. అక్కడ కూడా గ్లామర్ ఇమేజ్ ఉన్నా ఎక్కువగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ బ్యూటీ. అంతేకాదు తన లైఫ్ మార్చేసిన మూమెంట్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త తడబడినా ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్నారు కృతి సనన్. అయితే ఈ క్రెడిట్ అంతా ఒక్క సినిమాదే అంటున్నారు ఈ బ్యూటీ. గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో రిస్కీ చేసి మరీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కృతి సనన్. కెరీర్ ఎర్లీ డేస్ లోనే ప్రెగ్నెంట్ విమెన్ గా ఓ చిన్న బాబు తల్లిగా కనిపించేందుకు ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు కృతి. అయితే ఆ రిస్కే ఇప్పుడు కృతిని స్టార్ లీగ్ లో నిలబెట్టింది. మిమీ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే అప్పట్లో తాను తీసుకున్న ఆ డెసిషనే ఇప్పటికీ తన కెరీర్ను నిలబెడుతుందన్నారు కృతి సనన్. మిమీ సినిమా నటిగా తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందని, ఆ తర్వాత కూడా ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ ఉన్న రోల్సే ఎక్కువగా తన దగ్గరకు వస్తున్నాయన్నారు. కథ నచ్చి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డీ గ్లామ్ లుక్ లో కనిపించేందుకు కూడా రెడీ అంటున్నారు ఈ బ్యూటీ. ప్రజెంట్ భారతీయుడు 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న శంకర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఇప్పటికిప్పుడు శంకర్ కొత్త సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ లేకపోయినా ఒకవేళ చేయాల్సి వస్తే ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నది రివీల్ చేశారు. జూలై 12న మోస్ట్ అవైటెడ్ భారతీయుడు 2 ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రెస్టీజియస్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అన్ని పనులు పక్కన పెట్టి పూర్తిగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు శంకర్. ఈ సినిమా రిలీజ్ తరువాత ఇప్పట్లో ఈ గ్రేట్ డైరెక్టర్ ఫ్రీ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ పూర్తయింది. ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. ప్యారలల్ గా గేమ్ చేంజర్ వర్క్ కూడా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 సినిమాలకు సంబంధించిన వర్క్ ఫినిష్ అవ్వడానికి కనీసం మరో ఏడాదైనా పడుతుంది. అందుకే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు శంకర్. భారతీయుడు 2కు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సీక్వెల్ అయ్యే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్స్ చేసే ఆలోచన తనకు కూడా ఉందన్నారు. సోషల్ ఇష్యూస్ మీద తెరకెక్కిన ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే అవి ఎప్పుడు మెటీరియలైజ్ అవుతాయన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ జేమ్స్ బాండ్ తరహా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నామని, అదే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కావచ్చన్న హింట్ ఇచ్చారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఇండియన్ 3 గేమ్ చేంజర్ మీదే ఉందన్న శంకర్ ఆ సినిమాలు పూర్తయ్యాకే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానన్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. డరిసోయో.